దానిమ్మ చెట్టు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, కానీ ఇంట్లో మొలుచుకోవడం అంటే చాలా కష్టమవుతుంది కదా. సో దానిమ్మ చెట్టుని ఇంట్లో ఎలా మొలుచుకోవాలో మేమేం చేసినాము, దానిమ్మ చెట్టు ఇంట్లో మొలవడానికి కోసం అయితే ఇందులో టిప్స్ చూడండి. దానిమ్మ చిన్న చెట్టు నుంచని గింజ నుంచని ఎట్లా మంచిగా ఇంత పెద్ద చెట్టుగా మొలుచుకోవాలో. హైబ్రిడ్ కాదు ఇది, మన దేశకాయలు ఉంటాయి కదా, చూడండి ఇది మన దానిమ్మ చెట్టు అండ్ ఇది మన పూత అన్నమాట. ఇప్పుడైతే ఇది కాయ కాస్తుంది. చెట్టుకి ఇదైతే రెండో కాత, అందుకనే ఈ విధానంగా ఉంది. ఫస్ట్ వచ్చినప్పుడు అయితే అస్సలు కాలేదు, 2-3 అయినాయి లెక్క పెట్టి. ఈ చెట్టుకి కూడా వయసు అవుతుంది కాబట్టి ఇది కూడా మంచిగా ఎదుగుతుంది. ఇది కూడా పిందె అయిపోయింది పూతతో పాటు, అక్కడ ఉన్నది అది ఒక పిందె అయింది. అండ్ ఇది కూడా అంటే మన చెట్టుకి ఎన్ని పూతలు ఉన్నాయో అన్ని కాతకొచ్చేసినాయి, అన్ని పిందెలు అయిపోయినాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదైతే పిందె అయింది, ఇది ఇంకా కాలేదు, పూత రాలాలి. ఇంకా మొగ్గలు తర్వాతకి వచ్చినాయి అన్నమాట. అవి కాయ అయింది అండ్ అది కూడా కాయ. చూడండి ఇది అన్నమాట చిన్న చెట్టు ఇది. ఆ చెట్టు మన చిన్న ఉన్నప్పుడైతే ఎంత చిన్నగా మొలిచిందన్నమాట. వేసినా సరే. చూడండి ఇది చిన్న చెట్టు, ఇది మేము తిని పారేసిన గింజ అన్నమాట. మా బోర్ పక్కన అయితే ఇది మొలిచింది, అంటే నీళ్ళల్లో ఉంది కదా, ఎక్కువైతే మంచిగా బాగా మొలిచింది. చిన్నప్పుడైతే ఇది ఎంత ఉండే. ఇంత చిన్న చెట్టుని ఎలా పెంచామో చెప్తాను మీకు. తిని పారేసిన గింజతోని వచ్చిన చెట్టు అయితే ఇంత చిన్నగా మొలిచినప్పుడైతే మేము పట్టించుకోలేదు అంత ఏమిటో అని. సో మా నాన్న చూసి మంచిగా ఒక దగ్గర మంచిగా ఉన్న మట్టి మీద అయితే పెట్టిండు. పెడితే అంటే ఎలాంటి పోట్లో పెట్టలేదు, గమ్లాలలో పెట్టలేదు, ఉండిలలో అయితే పెట్టలేదు, మంచిగా కిందనే పెట్టి దానికైతే మంచిగా సైడ్కి తవ్వి పెట్టిండన్నమాట. నీళ్ళు పోతేనికి ఇచ్చేతేనికి తీసి షిఫ్ట్ చేసిండు. షిఫ్ట్ చేశాక అయితే తర్వాత అయితే మేము రోజు నీళ్ళు పోసేది, మా నాన్ననే పోసిండు. రోజు అంటే నీళ్ళు పోస్తూనే ఉండేది. అయినా సరికి పెరగపోయేది. ఇది పెరగపోయేసరికి మా నాన్న ఇలా ఉన్న సీతపలకాయ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు ఆకులు ఎండిపోయి రాలిపోతాయి కదా, సో ఆ ఆకులను అయితే మంచిగా దగ్గర జమ చేసేది. అన్ని జమ చేసినాక అవన్నీ ఎండిపోయినాక మంచిగా వాటిని మొత్తం నలిచి ఇట్లా పౌడర్లకి వేసి అయితే చెట్టు మొదలకైతే వేసేది. ఇక్కడ అన్నీ వేసేది. చూడండి ఇప్పటికి కూడా ఇది తడే ఉంది, అంటే దీన్ని మేము ఎప్పుడు ఎండనీయమన్నమాట. 24 గంటలు ఇది తడే ఉండాలి చెట్టు. అలాంటి మందు ఏమీ వేయలేదు, ఇట్లనే ఆకుల ఎరువులు, వీటితోని పండ్లు తొక్కలు ఉంటాయి, తిని పారేసిన పండ్ల తొక్కలు ఉంటుంది కదా, అవన్నిటిని మంచిగా ఎండపెట్టేసి ఒక దగ్గర పెట్టి వాటిని పౌడర్ లెక్క చేసి అయితే చెట్టుకి వేసేది. అలా వేయడం వల్ల ఎప్పుడు తడి ఉంచడం వల్ల అయితే ఈ చెట్టు ఇంత పెద్దగా అయిందన్నమాట. దానిమ్మ చెట్టు మొలిచినా కూడా మంచిగా పెంచుకోలేకపోతున్నాం అని బాధ ఉంటుంది కదా, అది రావట్లేదని. ఇలాంటి కొన్ని చిన్న విషయాల్ని మంచిగా గమనించి వీటి మీద ధ్యాస పెడితే మాత్రం ఇది ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇది ఎంత పెద్దగా అయిందంటే దీనికోసం అయితే చూడండి ఇంత పెద్ద కర్ర బాదాము, అంటే ఆగుతలేదు చెట్టు, ఎంత పెద్దగా పెరిగిందో చూడండి. మీ ఇంట్లో కూడా చెట్టు మొలిస్తే మాత్రం తీసేయకోకుండా పెరగదు అని తీసేయకోకుండా మంచిగా ఇలా పెంచుకోండి. ఈ చెట్టుకి మందు వేయలేదండి, మందు వేయలేదు కాబట్టి దానికి ప్రూఫ్ ఏంటంటే మందు వేయలేదు కాబట్టి చెట్టు నిండా పూతలు లేవు, మన న్యాచురల్గా అయినాయి కాబట్టి ఆడాడ అక్కడక్కడ అయినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.